హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటలకు జరుగును. అనగా మే 3వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన జరుగును. స్థలం హరిహర కళాభవన్, సికింద్రాబాద్. సమస్యలతో బాధపడుతున్నారా? వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా? అపవాది చీకటి చేతబడి శక్తులతో వేధించబడుతున్నారా? గర్భఫలం లేక బాధపడుతున్నారా? అయితే రండి, పాల్గొనండి. ఇప్పటికీ దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు పాల్గొని అద్భుతాలు పొందుకున్నారు. మీరును రండి, యేసయ్య ద్వారా అద్భుతాలు పొందుకొనండి. దైవజనులు ప్రవక్త పాల్ పృథ్వీ గారు మరియు సిస్టర్ సుజాత పృథ్వీ గారు వాక్యం అందించి మీ కొరకు ప్రార్థించెదరు. మరి మనమందరము కూడా ప్రతి నెల మొదటి ఆదివారం ప్రభు బలలో చేవేస్తున్నాం. ఆయన యొక్క రక్తాన్ని, ఆయన యొక్క శరీరాన్ని మనమందరం కూడా స్వీకరిస్తున్నాం. ఆయన మన పాపాల కోసం కలువరి సిలువలో యాగమైన దేవుడని, మరి ఆయన రక్త ప్రోక్షణ బలియాగము ద్వారానే మన ప్రతి పాపములు కడగబడ్డాయని, ఆయన ద్వారానే మనము నిత్య రాజ్యము చేరుతామని అనే ఒక విశ్వాసముతో ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే మన విమోచకుడు అనే ఒక ఆశతో, అంటే ఒక విశ్వాసముతో మనము ఆయన యొక్క రక్త మాంసాల్లో మనము పాలివారం అవుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుని గురించి రాయబడిన మాట ఏంటంటే, మన తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనందరి కోసం ఆయన ఇచ్చిన దేవుడు. హల్లెలూయా. లోకమంతా పాపము చేత నింపబడి ఉన్నప్పుడు సర్వం అనవాలి పాప పరిహారార్థమై తండ్రి అయిన దేవుడు మనందరినీ కూడా ప్రేమించి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన కోసం బలిగా, అర్పణగా మన దేవుడు ఇచ్చి ఉన్నారు, మన తండ్రి ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఒక వ్యక్తి, అది బంధువైనా కావచ్చు, నీ స్నేహితుడైనా కావచ్చు, నీ తోబుట్టువైనా కావచ్చు, మరి అలాగే నీకు తెలిసిన ఇరుగు పొరుగు వారైనా కావచ్చు, ఒక వ్యక్తి నీ కొరకు త్యాగం చేయగలిగినప్పుడు, ఒక వ్యక్తి నీ కోసం తెగించి ఏదైనా నీ కోసం ఇచ్చినప్పుడు, నీ కోసం ఏదైనా ఒక ఉపకారం చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే మానవులుగా సహజంగా మనం స్పందిస్తూ ఉంటాం. అవునండి. మరి స్పందించి నీకెవరైతే మేలు చేశారో, ఎవరైతే నీకు ఉపకారం చేసి ఉన్నారో, ఎవరైతే నీ కోసం త్యాగం చేశారో, మరి వారి గూర్చి నువ్వేం చేస్తావంటే వారికి వెళ్ళి నువ్వేం చేస్తావు? థ్యాంక్స్ చెప్తూ ఉంటావు కదండి. వారికి ఏం చెప్తాం మనం? థ్యాంక్స్ అంటే కృతజ్ఞతలు చెల్లిస్తాము కదండి. కృతజ్ఞతలు వారికి తెలియజేస్తుంటాం. వెళ్ళగానే ఏమని చెప్తామంటే, అన్నా మీరు లేకపోతే, నిజంగా మీరు సహాయం చేయకపోతే ఈరోజు నా పరిస్థితి ఏమైపోయేదో. నీ యొక్క జీవితంలో, మన జీవితాల్లో మరి దేవుడు మనల్ని ప్రేమించి, దేవుని పిల్లలారా, లోకంలో ఉన్న మనల్ని, పాపంలో ఉన్న మనల్ని, శాపగ్రహులమైన మనల్ని, మరి అనేక అవమానాలతో ఉన్న మనల్ని, నిందలతో ఉన్న మనల్ని, అలాగే మరి ఏ యొక్క యోగ్యత లేని మనల్ని దేవుడు ప్రేమించి ఆయన అమూల్యమైన రక్తాన్ని, శ్రేష్టమైన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని, విలువైన రక్తాన్ని మరి నీకోసం ధారపోసి, మరి నీకు యోగ్యత లేని, నీకు నాకు విలువ లేని, మరి నీకు నాకు దేవుడు విలువనిచ్చాడు.
యోగ్యత లేని మనకు ఆయన యోగ్యులంగా మనల్ని మార్చి ఉన్నాడు. హల్లెలూయా. మరి అటువంటి దేవునికి మనము ఏం చేయాలి? ఏం చేస్తే ఆయన రుణం తీరుతుంది? ఏం చేస్తే ఆయన రుణాన్ని మనం తీర్చగలుగుతాము? ఏమి చేసి ఆయన రుణాన్ని తీర్చగలము? కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత కలిగి నువ్వు బ్రతుకుతున్నావా? దేవుడు చేసిన మేలు నువ్వు జ్ఞాపకం పెట్టుకున్నావా? నీ జీవితాన్ని మార్చాడే ఆయన. నీకు రావాల్సిన దోష శిక్ష ఆయన భరించాడే. నీకు రావాల్సిన పాప శిక్ష ఆయన భరించాడే. నీ పాపాలన్నింటినీ తూర్పుకు పడమంటే ఎంత దూరమో అంత దూరపరిచి ఉన్నాడే. నీ అతిక్రమాలను బట్టి నీకు ప్రతీకారం ఆయన చేయలేదే. నీ దేవుని బిడ్డలారా, నీ దోషాలను ఆయన జ్ఞాపకం పెట్టుకోలేదే. నిన్ను అంతగా ప్రేమించాడే. అనునిత్యము నిన్ను వెంటాడుతున్నాడే. అనునిత్యము నీ ఆయన కృపాక్షేమాలు నీకు ఇస్తున్నాడే. కానీ నీకు కృతజ్ఞత ఉందా? ఆయన అంటే నిజంగా ఆయన మేలు నువ్వు జ్ఞాపకం పెట్టుకున్నావా? నిజంగా కృతజ్ఞత కలిగి నువ్వు జీవిస్తున్నావా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి మనమందరము కూడా ప్రతి నెల మొదటి ఆదివారం ప్రభు బలలో చేవేస్తున్నాం. ఆయన యొక్క రక్తాన్ని, ఆయన యొక్క శరీరాన్ని మనమందరం కూడా స్వీకరిస్తున్నాం. ఆయన మన పాపాల కోసం కలువరి శిలువలో యాగమైన దేవుడని, మరి ఆయన రక్త ప్రోక్షణ బలియాగము ద్వారానే మన ప్రతి పాపములు కడగబడ్డాయని, ఆయన ద్వారానే మనము నిత్య రాజ్యము చేరుతామని అనే ఒక విశ్వాసముతో, ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే మన విమోచకుడు అనే ఒక ఆశతో, అంటే ఒక విశ్వాసముతో మనము ఆయన యొక్క రక్త మాంసాల్లో మనము పాలివారం అవుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుని గురించి రాయబడిన మాట ఏంటంటే, మన తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనందరి కోసం ఆయన ఇచ్చిన దేవుడు. హల్లెలూయా. లోకమంతా పాపము చేత నింపబడి ఉన్నప్పుడు సర్వమానవాళి పాప పరిహారార్థమై తండ్రి అయిన దేవుడు మనందరినీ కూడా ప్రేమించి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన కోసం బలిగా, అర్పణగా మన దేవుడు ఇచ్చి ఉన్నారు, మన తండ్రి ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి ఆయన యొక్క రక్తాన్ని ఆఖరి రక్త బొట్టు వరకు మన కోసం చిందించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన యొక్క దేహం అంట నాగటి చాలా వలె మరి దున్నబడిందని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి ఆ దేవుని యొక్క లేఖనాల్లో మనం చూసినట్లయితే మరి ఆయన మనందరికి కూడా సమృద్ధినిచ్చి ఆయన రిక్తుడుగా ఆయన మార్చబడిన దేవుడు. మనం ఆరాధిస్తున్న యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, ఒక వ్యక్తి మన కోసం ఏదైనా త్యాగం చేస్తే, ఒక వ్యక్తి, అది నీ బంధువైనా కావచ్చు, నీ స్నేహితుడైనా కావచ్చు, నీ తోబుట్టువైనా కావచ్చు, మరి అలాగే నీకు తెలిసిన ఇరుగు పొరుగు వారైనా కావచ్చు, ఒక వ్యక్తి నీ కొరకు త్యాగం చేయగలిగినప్పుడు, ఒక వ్యక్తి నీ కోసం తెగించి ఏదైనా నీ కోసం ఇచ్చినప్పుడు, నీ కోసం ఏదైనా ఒక ఉపకారం చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే మానవులుగా సహజంగా మనం స్పందిస్తూ ఉంటాం. అవునండి. మరి స్పందించి నీకెవరైతే మేలు చేశారో, ఎవరైతే నీకు ఉపకారం చేసి ఉన్నారో, ఎవరైతే నీ కోసం త్యాగం చేశారో వారి గూర్చి నువ్వేం చేస్తావంటే వారికి వెళ్ళి నువ్వేం చేస్తావు? థ్యాంక్స్ చెప్తూ ఉంటావు కదండి. వారికి ఏం చెప్తాం మనం? థ్యాంక్స్ అంటే కృతజ్ఞతలు చెల్లిస్తాము కదండి. కృతజ్ఞతలు వారికి తెలియజేస్తుంటాం. వెళ్ళగానే ఏమని చెప్తామంటే, అన్నా మీరు లేకపోతే, నిజంగా మీరు సహాయం చేయకపోతే ఈరోజు నా పరిస్థితి ఏమైపోయేదో, నా జీవితం ఏమైపోయేదో, మరి నిజంగా నా పరువు ఏమైపోయేదో ఇప్పుడు. ఎందుకంటే నిక్కా మూమెంట్లో మరి నాకు ఇస్తానన్న వ్యక్తి నాకు అమౌంట్ ఇవ్వలేదు, నా బిడ్డ మ్యారేజ్ ఆగిపోయేదే. కానీ మీరు దేవుడల్లే వచ్చారు, మీరు సహాయం చేశారు,
మీరు నాకు సహాయం చేయకపోతే నిజంగా నా బిడ్డ మ్యారేజ్ ఆగిపోయేదే అని వారికి ఏం చెప్తాం? థ్యాంక్స్ చెప్తాం. నిండు మనసుతో మనం వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, కృతజ్ఞత చెప్తాం వారికి కదా అండి. ఉందా కృతజ్ఞత మనసు? ఉందా? చెప్పే అలవాటు ఉందా మీకు? మౌనంగా ఉన్నారు. చెప్తారా చెప్పరా? చెప్తారా? మరి అంటే నీకు ఏ మేలు చేసినా, ఏ ఒక్క వ్యక్తి నీ జీవితంలో ఏదైనా ఉపకారం చేసినా నువ్వు ఆ వ్యక్తికి ఏం తెలియజేస్తున్నావు అంటే కృతజ్ఞతలు తెలియజేస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీ యొక్క జీవితంలో, మన జీవితాల్లో మరి దేవుడు మనల్ని ప్రేమించి, దేవుని పిల్లలారా, లోకంలో ఉన్న మనల్ని, పాపంలో ఉన్న మనల్ని, శాపగ్రహులమైన మనల్ని, మరి అనేక అవమానాలతో ఉన్న మనల్ని, నిందలతో ఉన్న మనల్ని, అలాగే మరి ఏ యొక్క యోగ్యత లేని మనల్ని దేవుడు ప్రేమించి ఆయన అమూల్యమైన రక్తాన్ని, శ్రేష్టమైన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని, విలువైన రక్తాన్ని మరి నీకోసం ధారపోసి, మరి నీకు యోగ్యత లేని, నీకు నాకు విలువ లేని, మరి నీకు నాకు దేవుడు విలువనిచ్చాడు. యోగ్యత లేని మనకు ఆయన యోగ్యులంగా మనల్ని మార్చి ఉన్నాడు. హల్లెలూయా. మరి అటువంటి దేవునికి మనము ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేస్తే ఆయన రుణం తీరుతుంది? ఏం చేస్తే ఆయన రుణాన్ని మనం తీర్చగలుగుతాము? ఏమి చేసి ఆయన రుణాన్ని నువ్వు తీర్చగలవు? దేవుని బిడ్డలారా, మనుషులకైతే ఒక మాట థ్యాంక్స్ చెబుతున్నావు, కానీ ప్రతి దినము నువ్వు నీ దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి మేలు నువ్వు జ్ఞాపకం పెట్టుకోగలుగుతున్నావా? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నావా? మరి ఈ రాత్రి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నారు. మనము మరి ఎన్నో మేలులు ఆయన చేత పొందుకున్నాం, ఎన్నో ఉపకారాలు ఆయన ద్వారా అనుభవిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఆయన చేత మనము విమోచించబడిన వారం. దేవుని బిడ్డలారా, మరి అటువంటి దేవాది దేవునికి మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికే సంఘానికి రాస్తూ మొదటి పత్రికలో 5వ అధ్యాయము 16వ వచనంలో మరి రాయబడిన మాటలు ఏంటంటే, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఏంటంట, ప్రతి విషయంలో కూడా మనము దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు చేసిన ప్రతి మేలులను బట్టి మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, అది క్రీస్తు యేసునందు మన విషయాల్లో అది దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప మేలు ఏంటయ్యానంటే, నేనంటాను రోగం పోవటం కాదు కానండి, మరి అప్పు తీరడం కాదు కానండి, మరి ఇంకా ఏదేదో ఆస్తులు అంతస్తులు మన కోసం రావడం కాదు కానండి, అది సెకండరీ. కానీ మొట్టమొదటిగా ఏంటంటే, మన దేవుడు మనల్ని ప్రేమించి లోకంలో ఉన్న మనల్ని, నరక పాశంలోకి వెళ్ళిపోతున్న మనల్ని దేవుడు మనల్ని ప్రేమించి ఆ నరక పాశముల నుండి దేవుడు మనల్ని విడిపించి ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని తప్పించి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రక్తము ద్వారా మనల్ని విమోచించి ఉన్నాడు. అటువంటి దేవునికి మనం ఏం చెల్లించాలి నాన్న? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తులంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవం మన జీవితంలో కలిగి ఉండాలి. ప్రతి దినము కూడా ప్రభువా నాకు అవి ఇచ్చావు ఇవి ఇచ్చావు అని కాదు, కానీ అయ్యా నాయన నా యొక్క ప్రాణాన్ని నువ్వు విమోచించిన దేవుడో ప్రభువా, నీ రక్తాన్ని నా కోసం చిందించిన దేవుడో ప్రభువా, అందును బట్టి నీకే నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. కీర్తనకారుడు రాస్తున్నాడు 103వ కీర్తనలో ఆయన అంటున్నారు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా దేవుడు చేసిన ఉపకారముల్లో దేనిని మరువద్దు. హల్లెలూయా, హల్లెలూయా.
ఏమంటండి, ఆయన చేసిన మేలులో దేనిని మరవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరితో చెప్పుకుంటున్నారు అని అంటే ఒక వ్యక్తితో ఆయన చెప్పట్లేదు, లేకపోతే తన ఇరుగు పొరుగు వారితో చెప్పట్లేదు, తన బంధువులతో చెప్పట్లేదు ఆ మాట, తన స్నేహితులతో ఆ మాట చెప్పట్లేదు, కానీ ఆయన తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు కీర్తనాకారుడు. హల్లెలూయా. దావీదు తన ప్రాణానికి అలవాటు చేసుకున్నాడు. ఎక్కడ మర్చిపోతానో, ఎక్కడ ఆయన చేసిన ఉపకారాన్ని మర్చిపోతానో, ఎక్కడ ఆయన చేసిన మేలును నేను గుర్తుపెట్టుకోలేనేమో అని తన ప్రాణానికి అలవాటు చేసుకుంటున్నాడు. తన అంతరంగంకు చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవా చేసిన, నా దేవుడు చేసిన మేలు దేనిని మరవద్దు. ఎంత చక్కని మాట అండి. అంటూ ఆయన అంటున్నాడు కదా, ఎందుకని ఆయన నామాన్ని సన్నుతించు అని అంటున్నాడంటే, ఎందుకు నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని అంటున్నాడంటే, అక్కడ రాస్తున్నాడు కదా, ఆయన చూడండి 3వ వచనం, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, మన యేసయ్య మన దోషములన్నిటినీ కూడా క్షమించిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన సంకటములన్నిటినీ కూడా కుదిర్చిన దేవుడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ దోషాలు నా దోషాలు కొరకే కలువరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు యాగమైన దేవుడు. ఆయన పాపం చేయలేదండి, ఆయనలో ఏ దోషము లేదండి, ఆయనలో ఏ నేరము లేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకొరకు సిలువనెక్కాడు అని అంటే, ఎందుకని కలువరి సిలువను ఎక్కవలసి వచ్చింది అని అంటే, ఆయన చేసిన పాపాన్ని బట్టి కాదు, ఆయన చేసిన దోషాన్ని బట్టి కాదు, కానీ మన దోషాల కోసం కలువరి సిలువలో యాగమయ్యాడు మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మరి కీర్తనాకారుడు అంటున్నాడు కదా, ఆ దృశ్యాన్ని ముందుగానే చూస్తూ, ఆ యొక్క అనుభవాన్ని ముందుగానే చూస్తూ ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నా దోషములన్నిటినీ కూడా క్షమించిన వాడు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అవునండి, నిన్ను దోషిగా ఆయన ఎంచలేదండి. నీలో ఉన్న దోషాన్ని ఆయన చూసి నన్ను ఆయన దోషిగా చూడలేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను దోషిగా చూసినట్లయితే ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టేవారు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ దోషములన్నిటినీ, మన దోషాలన్నిటినీ కూడా ఆయన క్షమించిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నారు కదా, కీర్తనకారుడు రాస్తున్నాడు, ఆయన చేసిన మేలును మరవద్దు. నేను ఎందుకని నా దేవుణ్ణి నేను సన్నుతిస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, చూడండి 10వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. అందుకే నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు దావీదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటేనండి, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు ఆయన కదండి. నువ్వు చేసిన పాపాలు, నేను చేసిన పాపాలు, మనం చేసిన పాపాలు లిస్ట్ రాస్తే, మనం పుట్టిన దగ్గర నుంచి కనుక మనం లిస్ట్ రాసామనుకోండి, పేపర్లని సరిపోవేమో, బుక్స్ సరిపోవేమో, అన్ని పాపాలు ఉంటాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అన్ని దోషాలు ఉంటాయి. అంత ఘోరమైన పాపులం మనం, అంత నీచులం మనం, అంత భయంకరమైన దోషులం మనం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అటువంటి పాపులమైన మనల్ని, అటువంటి దోషము చేసిన మనల్ని దేవుడు వాటిని చూసి, వాటిని లెక్కించి మన దోషులుగా ఆయన చూడలేదు, మన పాపానికి ప్రతీకారం చేయలేదైనా కదండి. ఈ లోకంలో నువ్వు పాపిగా బ్రతికినప్పుడు, నువ్వు ఏదైనా దోషం చేసినప్పుడు నీ తల్లిదండ్రులు కూడా శిక్షిస్తారండి. అలాగే నీ బంధువులు కూడా ఏదో ఒక శిక్ష వేస్తారు, ఏదో ఒక రీతిగా అవమానిస్తారు, ఏదో ఒక రీతిగా దూషిస్తారు, ఏదో ఒక రీతిగా అవహేళన చేస్తారు, ఏదో ఒక రీతిగా నీకు ఏ రీతిగానైనా మరి వారు ఏ రీతిగా నింద మోపాలని చూస్తారు, అంతే కదండి. ఈ లోకంలో పాపం చేసిన వారికి శిక్ష వేయాలని మరి కదండి, పాపం చేసిన వారికి ఏంటంటే శిక్ష విధించాలి. అసలైతే రూలు, మనం చేసిన పాపానికి శిక్ష మనం అనుభవించాలి. కానీ
చూడండి, మన పాపములను బట్టి మనకు ఆయన ప్రతీకారం చేయలేదండి. దేవుని బిడ్డలారా, నువ్వు నేను మనము ఘోరమైన పాపులం, ఒకప్పుడు భయంకరమైన దోషం చేసిన వారమి. కానీ మన యేసయ్య మనలో ఉన్న పాపాన్ని చూసి మనకు ప్రతీకారం చేయలేదు. దేవుని బిడ్డలారా, నువ్వు పాపివి అని మనల్ని త్రోసేయలేదు ఆయన. నువ్వు పాపివి, నువ్వు నాకు సంబంధించిన వ్యక్తి కాదని నెట్టివేయలేదు ఆయన. మన పాపాల కోసం కలువరి శిలువలో ఆయన యాగమయ్యాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. వాస్తవంగా మనం చేసిన పాపాలకు శిక్ష మనం అనుభవించాలి. మనం చేసిన దోషాలకు శిక్ష మనం అనుభవించాలి. మనం చేసిన నేరాలకు శిక్ష మనం అనుభవించాలి. కానండి, మన యేసయ్య మనల్ని ప్రేమించి మనకు రావాల్సిన ఆ పాప శిక్ష, దోష శిక్ష కలువరి శిలువలో మన యేసయ్య భరించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి నీ దేవునికి నువ్వు ఏం చేయాలంటే నువ్వు కృతజ్ఞత కలిగి జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కోట్లాది రూపాయలు ఇస్తే ఆయన రుణం తీరదు, కానీ అలాగే వెండి బంగారములు ఇచ్చిన ఆయన రుణం నువ్వు తీర్చలేవు. కానీ నువ్వు ఏం చేయాలంటే నీ నిండు మనసుతో నీ పట్ల నీ దేవుడు చేసిన ఆ త్యాగాన్ని, మరి నీ దేవుడు చేసిన మేలును, నీ దేవుడు చేసిన ఉపకారాన్ని మరి నువ్వు జ్ఞాపకం పెట్టుకొని నీ దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఆయనకు కృతజ్ఞత కలిగి నువ్వు జీవించాలి. దేవుని బిడ్డలారా, దావీదు అదే తన ప్రాణానికి అలవాటు చేసుకుంటున్నాడు. దావీదు అదే తన అంతరంగానికి అలవాటు చేసుకుంటున్నాడు. ఎక్కడ ఆయన్ని మర్చిపోతానో, ఎక్కడ ఆయన ఉపకారాలు మర్చిపోతానో, ఆయన నా కోసం చేసిన మేలును నేను మర్చిపోతాను అని దావీదు తన ప్రాణముతో తన అంతరంగముకి ఆయన చెప్పుకుంటున్నారండి. నా ప్రాణమా యెహోవానే సన్నుతించుము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేసిన మేలును బట్టి ఎప్పుడూ కూడా ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అంత మాత్రమే కదా, కృతజ్ఞత కలిగిన జీవితాన్ని మనము జీవించే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత కలిగి జీవించడం అంటే అర్థం ఏంటంటే ఆయన చేసిన ప్రతి మేలును బట్టి నువ్వు జ్ఞాపకం పెట్టుకొని ఆయననే అనుసరించే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. ఆయననే వెంబడించే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. ఆయన కొరకే జీవించే జీవితం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, అంత మాత్రమే కాదు కానీ కీర్తనకారుడు అంటున్నాడు, ఆయనంట మన పాపాలను అంట పడమటి 12వ వచనంలో పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. గట్టిగా చెప్పండి కూడా దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నారు, ఎందుకు ఆయనకు స్తుతులు చెల్లించాలి, ఎందుకు నేను ఆయనను సన్నుతిస్తున్నాను అనంటే, ఎందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అనంటే, నా పాపాలను, ఆయన నా అతిక్రమాలను అన్నీ కూడా తూర్పుకు పడమట ఎంత దూరం ఉందో అలాగ నా పాపాలను ఆయన దూరపరిచి ఉన్నాడు. హల్లెలూయా. నా అతిక్రమాలన్నిటినీ కూడా దూరపరిచేశాడు. దేవుని బిడ్డలారా, నువ్వే అనుకుంటున్నావు నేను పాపిని కదా, నేను పాపిని కదా అని, కానీ దేవుడు మర్చిపోయాడు ఎప్పుడో. నీ పాపాలన్నిటినీ కూడా తూర్పుకు పడమట ఎంత దూరమై ఉందో అంత దూరపరిచి ఉన్నాడు. నీ పాపాలను ఆయన జ్ఞాపకంలో ఉంచుకోలేదు. దేవుని బిడ్డలారా, ఆయన రక్తముతో నిన్ను, నన్ను, మనల్ని విమోచించి ఉన్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమేనండి, మన యొక్క జీవితాలు ఒకప్పుడు విలువలేని బ్రతుకులు మనవి, మరి ఎందుకు కూడా కొరగాని జీవితాలు మనవి. నీ యొక్క జీవితాన్ని చూసి నీ బంధువులే అసహ్యించుకున్నారు, నీ జీవితాన్ని చూసి నీ స్నేహితులే అసహ్యించుకున్నారు, నీ స్థితిని చూసి నీ రక్త సంబంధికులే అసహ్యించుకున్నారు. కానీ నీ జీవితాన్ని, నిన్ను చూసి యేసయ్య ఇష్టపడి ఉన్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైన మరి పాపం అనే రోగంతో మనం బాధపడుతున్నప్పుడు, శాపగ్రహులమై మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు మనలో ప్రేమించి ఆయన మన కోసం ఆయన యొక్క రక్తాన్ని ఆయన చిందించున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మరి పౌలు భక్తుడు అంటాడు కదా, మీరు సామాన్యులు కాదు, ఏంటంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత విలువ నీ కోసం చెల్లించాడంటే వాస్తవంగా అండి, మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి, మననం చేసుకోవాలి. ఆయన చేసిన త్యాగానికి మనం గుర్తుపెట్టుకుంటే విలువ లోకం నీకు విలువ ఇవ్వలేదు, నీ స్నేహితులు నీకు విలువ ఇవ్వలేదు, నీ బంధువులు నీకు విలువ ఇవ్వలేదు, నీ తోబుట్టులు నీకు విలువ ఇవ్వలేదు, నీ అయిన వారు నీకు విలువ ఇవ్వలేదు. కానీ యేసు నీకు విలువ ఇచ్చి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఎంత విలువ అంటే నీకు ఎంత విలువ ఇచ్చాడంటే ఆయన రక్తాన్ని నీకోసం చిందించి విలువ పెట్టుకున్నాడండి. విలువైన రక్తం నీకోసం చిందించాడు, నా కోసం చిందించాడు. పరిశుద్ధ రక్తాన్ని మన కోసం ధారపోసి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా అందుకే మరి పౌలు భక్తుడు అన్నారు, మీరు విలువ పెట్టి కొనబడి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు సామాన్యులు కాదు, మీరు ఆయన సొత్తైన ప్రజలు. హల్లెలూయా, హల్లెలూయా. విలువలేని మన జీవితాలకు ఆయన విలువనిచ్చాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు మాత్రమే కాదు కానీ కృతజ్ఞత కలిగి బ్రతకాలి. హల్లెలూయా. ఈ రోజున కృతజ్ఞత ఉంటుందా అంటే ఈ రోజున చాలామందికి కృతజ్ఞత ఉండట్లేదండి. ఆయన చేసిన మేలు జ్ఞాపకం ఉంటున్నాయా అంటే ఈ రోజున జ్ఞాపకం ఉండట్లేదండి. ఆయన చేసిన త్యాగం నీకు జ్ఞాపకం ఉంటుందా అంటే నీకు జ్ఞాపకం ఉండట్లేదండి. రక్షణ పొందుకున్న దినాల్లో మంచి మంచి టెస్ట్ మనీలు ఏమనంటే, నిజమేనండి, యేసయ్యే లేకపోతే నా బ్రతుకు విలువ లేదండి, యేసయ్యే లేకపోతే నా జీవితానికి అర్థం లేదండి, మరి నశించిపోయే నన్ను ఆయన రక్షించాడండి, పాపంలో ఉన్న నన్ను ఆయన రక్షించాడండి, మరి విలువ లేని నా జీవితానికి విలువనిచ్చాడండి. మంచి మంచి సాక్ష్యాలు వింటున్నాం. మరి ఆయన కోసం నేను జీవించాలండి. బాప్తీసం చెప్పి మరి పొందుకునేటప్పుడు చెప్పే మాట ఏంటంటే, ఆయన కోసమే నేను బ్రతుకుతానండి, ఆయన కోసమే నేను జీవిస్తానండి అని మనం ప్రమాణం చేస్తున్నాం, ఆయన కోసమే జీవిస్తామని. కానీ ఈ రోజున మనం చూస్తూ ఉంటే ప్రియ దేవుని పిల్లలారా, ఎంతోమంది ఈ రోజున ఆయన సన్నిధానాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. ఎంతోమంది ఈ రోజున ఆయన చేసిన త్యాగాన్ని మర్చిపోతున్నారు. ఎంతోమంది ఈ రోజున ఆయన చేసిన మేలును మర్చిపోతున్నారు. ఎంతోమంది ఆయన చేసిన ఉపకారాన్ని మర్చిపోతున్నారండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది లోకంలోకి కలిసిపోతున్నారు, లోకంలో మమేకం అయిపోతున్నారు. ఈ రోజున మందిరానికి రావాలంటే భారంగా వస్తున్నారు. ఇక తప్పదండి వెళ్ళాలి. ఇక ఈరోజు వెళ్ళకపోతే డాడీ బల్లారాదని ఇవ్వరు. ఇక అందుకే మనం కనపడాలా మందిరంలో అంటే ఒక భారం అయిపోయింది. ఈ రోజున మందిరానికి నువ్వు రావాలంటే చాలా భారంగా కదిలొస్తున్నావు. ఒకప్పుడు నిజంగా యేసయ్య లేకపోతే నా జీవితం ఏమైపోయేదో, యేసయ్య లేకపోతే నా బ్రతికేమైపోయేదో, యేసయ్య లేకపోతే నాకు జీవితానికి విలువే లేదండి అన్నో. ఈరోజు నీకు కృతజ్ఞత ఉందా? నిజంగా కృతజ్ఞత కలిగి నువ్వు బ్రతుకుతున్నావా? నిజంగా ఈ రోజున ఒక భారంగా వస్తున్నావు మందిరానికి. ఎందుకని? ఈ రోజున కృతజ్ఞత హీనులైపోతున్నారు. ఈ రోజున ఆయన మేలు గుర్తు రావట్లేదు. ఈ రోజున ఆయన చేసిన ఉపకారం గుర్తు రావట్లేదు నీకు. ఈ రోజున ఆయన నీ కోసం చేసిన త్యాగం నీకు గుర్తు రావట్లేదు. ఈ రోజున బల్లారాధనకు వస్తావు, బలలో చేయి వేస్తున్నావు, చక్కగా బల్ల తీసుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావు కదండి. కొంతమంది బల్లారాధన రోజే కనిపిస్తారు, ఆ రోజు మాత్రం మందిరంలో ఉంటారు, మిగతా రోజుల్లో కనపడరు. నిజంగా నీకు కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత కలిగి నువ్వు బ్రతుకుతున్నావా? దేవుడు చేసిన మేలు నువ్వు జ్ఞాపకం పెట్టుకున్నావా? నీ జీవితాన్ని మార్చాడే ఆయన. నీకు రావాల్సిన దోష శిక్ష ఆయన భరించాడే, నీకు రావాల్సిన పాప శిక్ష ఆయన భరించాడే. నీ పాపాలన్నిటినీ తూర్పుకు పడమట ఎంత దూరమో అంత దూరపరిచి ఉన్నాడే. నీ అతిక్రమాలను బట్టి నీకు ప్రతీకారం ఆయన చేయలేదే. ప్రియ దేవుని బిడ్డలారా, నీ దోషాలను ఆయన జ్ఞాపకం పెట్టుకోలేదే. నిన్నంతగా ప్రేమించాడే, అనునిత్యము నిన్ను వెంటాడుతున్నాడే, అనునిత్యము నీ ఆయన కృపాక్షేమాలు నీకు ఇస్తున్నాడే. కానీ నీకు కృతజ్ఞత ఉందా? ఆయన అంటే
నిజంగా ఆయన మేలు నువ్వు జ్ఞాపకం పెట్టుకున్నావా? నిజంగా కృతజ్ఞత కలిగి నువ్వు జీవిస్తున్నావా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏదో వచ్చేసి వెళ్ళిపోవటం కాదు కానండి, మనం ఏ రీతిగా బ్రతుకుతున్నాం అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నా దేవుడు చేసిన మేలు మరి నేను ఆయనకి ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేను కనుక కృతజ్ఞత కలిగి నేను బ్రతుకుతాను. కృతజ్ఞత కలిగి ఆయనను నేను ఆరాధిస్తాను. ఈరోజు నా దేవుని మందిరం ఈరోజు నా తెరవబడుతుంది. ఈరోజు నా మందిరంలో దేవుని ఆరాధించాలి. నేను ఈ రోజున నా సేవకుడు నా కోసం మరి శుద్ధీకరణ కూడికలు ఏర్పరిచారు, లేకపోతే శనివారం సిద్ధపాటు కూడిక ఉంది. త్వరగా నా దేవుని కలుసుకోవాలి, నా దేవుని నేను ఆరాధించాలి, నా దేవుని మహిమపరచాలి, నా దేవుని కీర్తించాలి, నా దేవుని కొనియాడాలి, నా దేవుని ఘనపరచాలి, నా దేవుని ఆరాధించాలి. ఈరోజు ఎంతమందికి ఉందండి అటువంటి ఆశ, ఆతృత, అపేక్ష? ఈరోజు ఎంతమందికి ఉంటుంది సంగమా? చెప్పండి, గుండె మీద చేయబెట్టుకొని మీకు చెప్పండి. ఈరోజు నిజంగా నువ్వు కృతజ్ఞత ఉందా? నిజంగా దేవుని జ్ఞాపకం పెట్టుకున్నావా? ఆయన త్యాగం నీకు జ్ఞాపకం వస్తుందా? ఆయన నీ పట్ల చూపిన ప్రేమ నీకు జ్ఞాపకం వస్తుందా? ఆయన నీ పట్ల చూపిన దయ నీకు జ్ఞాపకం వస్తుందా? ఆయన నీ పట్ల చూపిన జాలి నీకు జ్ఞాపకం వస్తుందా? వస్తున్నావు, బలలో చేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. దానికోసం కాదు నాన్న, ఆలోచన చేయి, ఆలోచించినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి ఆయన కలువరి శిలువలో మరణించిన తర్వాత ఆయన తీసుకుని వెళ్ళి సమాధి చేసినప్పుడు, ఆ సమాధిలో ఆయన ఉండినప్పుడు మరంట అందరూ కూడా వెళ్ళిపోయారు. ఎవరి దారిని వెళ్ళిపోయారు. ఒక ఆమె మాత్రం ఆ చీకట్లోనే దేవుణ్ణి వెతుకుతుందంట. ఆ సమాధి తోటలో గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వెతుకుతుందండి, చీకట్లో వెతుకుతుందండి. సమాధులండి అది. దేవుని బిడ్డలారా, అంతా కూడా చీకటిమయమన్న ప్రాంతం. పురుషులు వెళ్ళడానికి సాహసించని స్థలం అది. మరి ఎవరు కూడా మనిషి సంచారం లేని స్థలం అది. సమాధులున్న ప్రాంతంలో ఒక స్త్రీ చీకట్లో వెళ్ళిపోయి మరి సమాధిలోకి వెళ్ళి చూస్తే ఆయన దేహం కనపడలేదని, యేసుని ఎవరో ఎత్తుకుపోయారని ఆమెంట వెతుకుతుందంట. దేవుని బిడ్డలారా, చూడండి, లోకమంతా కూడా వారి పనుల్లో ఉన్నారు, వారి బాధ్యతల్లో ఉన్నారు, వారికి ఉన్న ఆనందంలో ఆనందిస్తున్నారు. కానీ ఒక ఆమె మాత్రం ఆ యొక్క సమాధి దగ్గర కూర్చొని ఆ చీకట్లో ఎవరిని వెతుకుతుంది? యేసుని వెతుకుతుందంట. చప్పట్లు కూడా దేవుని మహిమపడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆమెకు అంత ప్రయాస? ఎందుకు ఆమెకు అంత ఆతృత? ఎందుకు యేసయ్య అంటే అంత ప్రేమ? యేసయ్య అంటే అంత ఇష్టం? యేసు కోసం ఆ సమాధిలో చీకట్లో రావడానికి గల కారణం ఏంటి? ఆ చీకట్లో ఆయన్ని వెతకడానికి గల కారణం ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఆమె అలా వెతుకుతుంది? మిగతా పురుషులున్నారు, శిష్యులున్నారు. శిష్యులందరూ పురుషులు కదా, వారందరూ కూడా వారి యొక్క మరి గదుల్లో ఉన్నారు, వారి ఇళ్లల్లో ఉన్నారు. కానండి ఈ స్త్రీ మాత్రం వెళ్ళి సమాధుల్లో వెతుకుతుందంట. నా యేసయ్యను ఎవరో ఎత్తుకుపోయారు, నా యేసయ్య దేహాన్ని ఎవరో ఎత్తుకుపోయారు, ఆయన కనబడట్లేదు అని ఆయన దేహాన్ని వెతుకుతుందంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఆమెకు ఎందుకు ఆ యేసయ్య అంటే అంత ప్రేమ? ఆ సమాధులని కూడా ఆలోచించకుండా, అది చీకటి ప్రాంతం అని కూడా ఆలోచించకుండా, ఇక్కడ జనసంచారమే లేదు కదా అని ఆలోచించకుండా, నేను స్త్రీని కదా, నేను ఒంటరిగా వెళితే ఏమైద్దో అని ఆలోచించకుండా, ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆమె యేసుని వెతకడానికి గల కారణం ఏంటంటే, ఒకప్పుడు ఆమె భయంకరమైన చీకటి శక్తులతో పీడింపబడుతుందండి. మరి ఆమె భయంకరమైన చీకటి శక్తులతో పీడింపబడుతున్న ఆమెను యేసయ్య ప్రేమించి ఆయన ఆమెకు విడుదలిచ్చాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె దాన్ని జ్ఞాపకం పెట్టుకొని కృతజ్ఞత కలిగి, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు నా జీవితంలో ఈ మేలు చేశాడు, ఈ ఉపకారం చేశాడు, నా జీవితానికి భయంకరమైన చీకటి శక్తులతో పీడింపబడుతూ ఉన్న నాకు యేసయ్య నన్ను విడిపించాడు, ఆయన నాకు విడుదల కలుగు చేశాడు. ఆయన లేకపోతే ఈరోజు నాకు ఈ జీవితం లేదు, ఆయన లేకపోతే నాకు ఈరోజు బ్రతుకు లేదు, ఈరోజు నా బ్రతుకు ఒక సార్థకత లేదు.
నా బంధువులు ఉన్నారు, ఆమెకు చాలా డబ్బు ఉందండి, చాలా ధనం ఉందండి, ఆమె చాలా ధనవంతురాలు, ఆ ధనము కూడా నన్ను విడిపించలేదు, ఏది నాకు విడుదల కలుగజేయలేదు. ఈరోజు నేను ఆనందంగా ఉన్నానంటే, ఈరోజు నేను సంతోషంగా ఉన్నానంటే, ఈరోజు నా జీవితాన్ని నేను అనుభవించగలుగుతున్నానంటే, మరి ఈ సంతోషకరమైన జీవితాన్ని నాకు ప్రసాదించింది నా యేసే కదా. అందుకే నా జీవితాన్ని మార్చిన దేవునికి, నా బ్రతుకును మార్చిన దేవునికి నేను కృతజ్ఞత కలిగి బ్రతకాలి అని ఆమె అంట యేసును వెదకడం ప్రారంభిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని వైపుపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమందికి ఉందండి ఈ కృతజ్ఞత? ఎంతమంది అండి దేవుని ద్వారా బ్రతుకులు మార్చబడిన వారు, జీవితాలు మార్చబడిన వారు, అద్భుతాలు పొందుకుంటున్న వారు, ఆశ్చర్యకార్యాలు పొందుకుంటున్న వారు, స్వస్థత పొందుకుంటున్న వారు, మేలు పొందుకుంటున్న వారు, స్థితిగతులు మార్చబడిన వారు ఎంతోమంది ఉన్నారు కదండి. కానీ ఈ రోజున యేసును వెతకడానికి మందిరానికి వస్తున్నావా? యేసయ్యను వెంబడించడానికి మందిరానికి వస్తున్నావా? యేసు కొరకు జీవించడానికి నువ్వు మందిరానికి వస్తున్నావా? యేసయ్య కోసం బ్రతకాలని ఒక ఆశతో, తృష్ణతో, ఆత్మీయ తృష్ణతో ఈ రోజున ఈ భూమి మీద నువ్వు బ్రతుకుతున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీ కోసం నా కోసం రక్తం చిందించింది. ఎందుకు ఆయన ఆ విలువ పెట్టి నన్ను కొన్నది ఎందుకంటే నువ్వు కూడా ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని గుర్తుపెట్టుకొని ఆయన గూర్చిన ప్రేమ సువార్త, రక్షణ సువార్త సకల జనులకు నువ్వు కూడా తెలియజేస్తావని ఒక నమ్మకంతో యేసయ్య ఆయన నన్ను రక్షించి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన చేత మేలులు పొందుకున్నాం, అద్భుతాలు పొందుకుంటున్నాం, ఆశ్చర్యకార్యాలు పొందుకున్నాం. మరి మన జీవిత విలువలు మార్చబడినాయండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన స్థితిగతులు మార్చబడినాయండి. ఒకప్పుడు మరి అందరూ నేను దూషించిన వారు, ద్వేషించిన వారు ఈరోజు ఒక గౌరవప్రదంగా నేను పిలుస్తున్నారు కదా. నువ్వే చెబుతున్నావు కదా, ఒకప్పుడు నేను ఎందుకు పనికిరాని వాడిని, పనికిరాని దాన్ని, నా బంధువులందరూ చాలా తక్కువగా మాట్లాడేవారు, ఎంతో తక్కువగా నన్ను చూసేవారు, వారు ఒక గౌరవం నాకు ఇచ్చేవారు కాదు. ఈ రోజున సమాజంలోకి నేను వెళితే నాకు ఒక గౌరవం వచ్చింది, నన్ను ఒక మంచి స్థితిలో నన్ను చూస్తున్నారు అని చెప్పావు కదా. మరి ఆ కృతజ్ఞత నీకుందా? ఆ కృతజ్ఞతను ఉంటే నువ్వేం చేయగలుగుతావు అంటే యేసయ్యను స్తుతించడానికి ఆయన మందిరానికి నువ్వు రాగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోసం నువ్వు జీవించడానికి లోకాన్ని విడిచిపెట్టగలుగుతావు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆయన కోసం నువ్వు బ్రతకడానికి ఏదైనా కూడా నువ్వు త్యాగం చేయగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమందికి ఉంటుందండి ఆ కృతజ్ఞత? ప్రియ దేవుని పిల్లలారా, దావీదు అందుకనే అంటున్నాడు, దావీదు మహారాజు అయిన తర్వాత దావీదుని అడుగుతున్నారంట, దావీదు దావీదు నువ్వు అంటున్నావు నా జీవిత కాలం అంతా దేవుని మందిరంలో గడపాలంటున్నావు, మరి ఎందుకయ్యా నీకు అంత ఇష్టం, ఎందుకయ్యా నీకు అంత ప్రేమ, నీకు పట్టుపరుపులు ఉన్నాయి, ఈ రోజున ఎంతోమంది మరి పనివారు ఉన్నారు, చుట్టూ కూడా ఎంత బలగం ఉంది, ఎంత సైన్యం ఉంది, నువ్వు రాజువు కూడా కాదు, నువ్వు మహారాజువి, అటువంటి గొప్ప గొప్ప ధన్యత నీకు వచ్చింది కదా. మరొకప్పుడు అరణ్యంలోనే బ్రతికావు కదా, సరైన ఇల్లు లేదు, సరైన మంచం లేదు, నువ్వు అరణ్యంలో బ్రతికావు, గొర్రెల దొడ్లో పడుకున్నావు, ఆ కంపులో ఆ వాసనలో గొర్రెలు ఎక్కడుండి అక్కడ పడుకున్నావు కదా. అటువంటి నిన్ను ప్రేమించి దేవుడు మరి పట్టుపరుపులు ఇచ్చాడు. ఈ రోజున ఎంత హాయిగా పడుకోవచ్చు కదయ్యా దావీదు, ఎంత సంతోషించవచ్చు కదా దావీదు అనంటే, లేదు లేదు, ఈ రోజున నేను వేసుకున్న ఈ పట్టు వస్త్రాలైనా, ఈ రాజు వస్త్రాలైనా, ఈ కిరీటాలైనా, ఈ పట్టుపరుపులైనా, ఈ హోదా అయినా, ఈ ధన్యత అయినా, ఈ యోగ్యత అయినా, ఇది నా దేవుడు నాకు ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే అంటున్నాడు ఆయన, నాకు ఇది కాదు కానీ చిరకాలము నా దేవుని మందిరంలో నేను నివాసము చేసేదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా అండి మనం కూడా అటువంటి కృతజ్ఞత మనసు కలిగి ఉండాలండి. నిజమే, ఈరోజు మనం వేసే డ్రెస్, ఈరోజు మనం ధరించే ప్రతి ఒక్కటి, మనం తినే ఆహారం కావచ్చు, మనం అనుభవించే స్టేటస్ కావచ్చు, ఏది ఏమైనా కానీ ఈరోజు నువ్వు అనుభవించే ప్రతి ఒక్కటి అది ఎవరిది? యేసయ్యదే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేకుండా నీకేది రాలేదు. ఆయన వలనే మనం బ్రతుకుతున్న వారం, ఆయన వలనే ఊపిరి పీలుస్తున్న వారము కదండి. ఆయన ఒక్కసారి ఆగిపోవాలంటే శ్వాస ఆగిపోద్దండి. ఈ దీపము యెహోవా పెట్టిన దీపము. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం.
హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ జ్ఞాపకం, ఆ కృతజ్ఞత నీకు ఉంటుందా? ఈ రోజున స్థితి మారేసరికి, పరిస్థితులు మారేసరికి, నీ అవసరత తీరేసరికి, నీ అక్కర తీరేసరికి, నీ స్టేటస్ మారేసరికి, ఈ రోజున నువ్వేం చేస్తున్నావు అంటే దేవుని మందిరానికి రావడానికి ఈరోజు భారం అయిపోతుంది. ఈరోజు దేవుని స్తుతించడానికే భారం అయిపోతుంది. ఈరోజు నీ దేవుని గూర్చి నువ్వు చెప్పుకోవడానికే నీకు భారం అయిపోతుంది కదండి. బంధువుల మధ్య నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న వారు ఉన్నారు. ఈ రోజున నేను రక్షణ పొందుకున్నాను, మందిరానికి వెళుతున్నాను, దేవుడు నా స్థితిని మార్చాడని చెప్పడానికి సిగ్గుపడుతున్నారు కొంతమంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చాలా బాధాకరమైన విషయం అండి ఇది. కానీ దేవుడు నీ జీవితంలో చేసిన మేలును జ్ఞాపకం పెట్టుకొని, దేవుడు నీ కోసం చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకొని, దేవుడు నీకు ఇచ్చిన విలువను జ్ఞాపకం పెట్టుకొని, నువ్వు ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత కలిగి నువ్వు బ్రతికాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుని కంటే నువ్వు ఏది ముఖ్యం కాదు. మనకి యేసయ్యకే నువ్వు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే నీ హృదయంలో ప్రథమ స్థానం దేవుడై ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకే మొదటి స్థానం మన జీవితాల్లో. ఆయన ప్రతి విషయంలో కూడా మొదటి స్థానం మన దేవునికే. నువ్వు ఏ కార్యక్రమం తలపెట్టినా, నువ్వు ఏ పని తలపెట్టినా, ఏ వ్యాపారం తలపెట్టినా, నువ్వు ఏ ఉద్యోగంలోకి వెళ్తున్నా, ఏ విషయంలోనైనా నీ దేవుడే ప్రాముఖ్యమైన స్థానం వహించాలి. హల్లెలూయా. అది కృతజ్ఞత కలిగి జీవించడం అనేది. ప్రియ దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కలిగి మనం బ్రతకాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ జీవించాలి. అనుక్షణము కూడా దేవుని కోసం మనము బ్రతికే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి వ్యక్తుల కోసం దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. అటువంటి వ్యక్తుల కోసం దేవుడు ఏదైనా చేస్తాడు. హల్లెలూయా. నువ్వు కృతజ్ఞత కలిగి నువ్వు దేవుని కోసం నువ్వు బ్రతకగలిగితే దేవుడు నీ కోసం ఏదైనా చేస్తాడు. ఎక్కడికైనా నీ కోసం వస్తాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని వైపు పారుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా నేను గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన దేనికి నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గాఢాంధకారపు అనుభవాల గుండా దావీదు వెళ్ళవలసి వచ్చినా, మరి అటువంటి చీకటి అనుభవాల్లో సంచరించవలసి వచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ధైర్యంగా వెళ్ళగలిగాడు అని అంటే, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడంటే ఆయన దేవుని పట్ల కృతజ్ఞత కలిగి బ్రతికాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత కలిగి మనం బ్రతకాలి. ఆయన బలలో చేయి వేసి వెళ్ళిపోతే ఉపయోగం లేదు నాన్న. నువ్వు ఏదో మంత్లీ వన్స్ ఒక టైం వచ్చి బలారాధనలోనే నువ్వు అటెండ్ అయ్యి నువ్వు వెళ్ళిపోతే ఉపయోగం ఉండదు. దేవుని కోసం నువ్వు జీవించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. దేవుని నామాన్ని స్మరించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. అందుకనే కీర్తనకారుడు 34వ అధ్యాయంలో రాస్తాడు కదా, నేనెల్లప్పుడూ యెహోవానే నేను సన్నుతించేదను. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. ఎప్పుడన్నానా, ఎప్పుడన్నానా? ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ కూడా నా దేవుణ్ణి నేను సన్నుతిస్తాను, నా దేవుణ్ణి నేను కనపరుస్తాను. ఎంత గొప్ప మాట అండి ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు నీకు ఆయన జ్ఞాపకంలో ఉంటున్నాడా? ఆయన చేసిన మేలు నీకు జ్ఞాపకంలో ఉన్నాయా? ఆయన ద్వారా ఎన్నో మేలులు అనుభవిస్తున్నావు. అంత మాత్రమే కాదు, దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు బ్రతుకునిచ్చాడు. నీ మీద ఉన్న శాపాన్ని ఆయన విర్రగొట్టాడు కలువరి శిలువలో. నీకు రావాల్సిన పాప దోష శిక్ష అంతా కలువరి శిలువలో ఆయన భరించాడు. అది జ్ఞాపకం పెట్టుకున్నానా? అది గుర్తు పెట్టుకుని దేవుని కోసం జీవించాలా. నువ్వు కృతజ్ఞత కలిగి నువ్వు బ్రతకగలిగితే నీ దేవుడు నీ కోసం ఏదైనా చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కలిగి దావీదు బ్రతకబట్టే, దేవుని కోసం జీవించబట్టే, ప్రియ దేవుని బిడ్డ, దావీదు అంటాడు కదా, ఆయనకు కృతజ్ఞత ఉందని మీరు ఎలా చెప్పగలరంటే, ఆయన అంటున్నాడు కదా, యాకోబు దేవునికి ఆయన అన్నాడు, మందిరం కట్టే వరకు కూడా నా కళ్ళకు నిద్ర రాని అనో. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహింపరుద్దాం. అబ్బా, ఆయన చూడండి, ఆయన దృష్టి, ఆయన ఆలోచన, ఆయన తలంపులు, ఆయన ఊహలు, ఆయన హృదయం ఎక్కువగా దేవుని వైపే తిరుగుతుంది. దావీదు హృదయం. హల్లెలూయా.
ఎంతోమంది రాజులు వచ్చారండి, ఎంతోమంది రాజులు మరి ఇజ్రాయేలు ప్రజలు పరిపాలించారండి. కానీ ఎవరికి రాలేదు దేవునికి మందిరం కట్టాలనే ఆలోచన. దావీదుకు మాత్రమే దేవుని గూర్చిన ఆలోచన వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సరంబే వేసిన ఈ యొక్క ఇళ్లలో నేను నివసిస్తున్నాను కదా, నా దేవుని మందిరం గుడారాల్లో ఉండడం ఏంటి? నా దేవునికి నేను ఒక మహిమ కలిగిన మందిరం కట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కలిగిన హృదయం దేవుని కార్యాలయందు ఆసక్తి కలిగి పనిచేస్తుంది. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని వైపు పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి ఉండే వ్యక్తివే అయితే నువ్వు కూడా దేవుని పని పట్ల నువ్వు ఆసక్తి కనపరచగలుగుతావు. దేవుని పరిచర్య పట్ల ఆసక్తి కనపరచగలుగుతావు. దేవుని కోసం ఏదైనా చేయాలనే ఒక మంచి మనసుతో నువ్వు కదలగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరికి రాని ఆలోచన, ఏ రాజు కూడా ఆలోచించలే. దావీదు ముందు రాజులు పరిపాలించినప్పటికీ కూడా మరి సౌలు పరిపాలించాడు, కానీ సౌలుకి ఆలోచన రాలేదు దేవునికి ఒక మందిరం కట్టాలని. కానీ దావీదు ఆలోచిస్తున్నాడు, కృతజ్ఞత కలిగి నా జీవితాన్ని మార్చాడే, నా బ్రతుకును మార్చాడే, అరణ్యంలో ఉన్న నా జీవితాన్ని, గొర్రెల దొడ్డిలో ఉన్న నా జీవితాన్ని ఆయన మార్చాడే. శాపగ్రస్తమైన నా జీవితాన్ని మార్చి ఆశీర్వాదకరంగా మార్చాడు కదా, నన్ను మహారాజుగా చేశాడు. ఆ దేవునికి నేనేమిస్తే రుణం తీరుతుందని రోజు అంట ఆయన గురించి ఆలోచించడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఆస్తి వస్తే దేవుడు గుర్తొస్తున్నాడా? మన స్థితి మారితే మన యేసయ్య గుర్తుంటున్నాడా? మనకి ఈ రోజున మనకు సంపాదన వస్తే మనకు దేవుడు జ్ఞాపకంలో ఉంటున్నాడా? ఈరోజు ఆయన కార్యాల పట్ల ఆసక్తి మనకుందా? ఈరోజు ఆయన గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, నీ స్టేటస్ మారింది, నీకు ఈ రోజున గొప్ప ఘనత ఇచ్చాడు సమాజంలో దేవుడు, నీకు గొప్ప విలువనిచ్చాడు నీకు దేవుడు. ఈ రోజున మరి ఒకప్పుడు చాలది, ఈ రోజున సమృద్ధిగా నువ్వు తింటున్నావు, 3 పూట్ల కడుపు నిండా భుజిస్తున్నావు. నీ స్థితి మారింది కదా నానా, ఆలోచించు. ఆయనకు కృతజ్ఞత కలిగిన జీవిస్తున్నావా? నా దేవునికి నేను ఏం చేయాలి? నా దేవుని కోసం నేను ఏ రీతిగా ప్రయాసపడాలి? నా దేవుని కోసం నేను ఏదో ఒకటి చేయాలి అనే ఆతృత నీకు ఉంటుందా అండి? ఇప్పుడు దేవుని పిల్లలారు, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నారు. దావీదు అదే తపనండి. ఆ పట్టు పరుపుల మీద పడుకుంటే నిద్ర రావట్లేదంట. ఆ పట్టు పరుపుల మీద పడుకుంటే ఆయనకి నిద్ర రావట్లేదంట. మరి ఆ మంచి గృహంలో, రాజగృహంలో నివసిస్తుంటే ఆయనకి నిద్ర పట్టట్లేదంట. ఎందుకనంటే, అయ్యో నేనున్నాను, నా దేవుని యొక్క మందసం అయ్యో అక్కడుందే, గుడారాల్లో ఉందే, నా దేవునికి నేను ఏ రీతిగానైనా నా దేవునికి మందిరం కట్టే వరకు నేను నిద్రపోకూడదు అనుకున్నాడు దావీదు. హల్లెలూయా. అదండి కృతజ్ఞత కలిగిన హృదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమందికి దేవుని మందిరం పట్ల ఆసక్తి ఉంది? ఈ రోజున దేవుని మందిరం కట్టబడాలి అని అంటే ఎంతమంది ముందుకు మూవ్ అవ్వగలుగుతున్నారు? ఎంతమంది నా దేవుని మందిరం కట్టబడాలి అని మీరు ఆశతో ఉన్నారు? నా దేవుని మందిరం కట్టాలని దైవజనులు అంటున్నారు. మరి దానికోసం నేను కూడా ప్రయాసపడాలని ఎంతమందికి ఆశ ఉంటుందండి? నేను కొన్ని సంఘాలు నేను చూస్తూ ఉన్నప్పుడు మందిర నిర్మాణం జరుగుతుంటే సంఘం అంతా అక్కడే ఉంటుందండి. వారే వర్క్ చేస్తున్నారు, కూలీలు లేరు, ఎక్కడ ఏమీ లేరు, వారే వర్క్ చేస్తున్నారు, వారే మందిరం పని అంతా చేస్తున్నారు, మందిరం పని అంతా అయ్యే వరకు. కానీ ఈరోజు అటువంటి ఆత్మీయ తృష్ణ నీకుందా? అటువంటి ఆశ నీకుందా? ప్రియ దేవుని బిడ్డలారా, మందిరం పనులు జరుగుతున్నా ఎవ్వరు రారు, పట్టించుకోరు కదండి. ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం పెట్టుకోండి, దేవునికి మనము కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. ఆయన మందిరం పట్ల, ఆయన పరిచర్య పట్ల మనము ఆసక్తి కనపరచాలి, కృతజ్ఞత కలిగి ఉండాలంటే. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి ప్రభు అదే మాట్లాడుతున్నారు. ఆయన రక్త మాంసాలను పారిపంపులు పొందుకుంటున్నావు, ఆయన చేసిన త్యాగం నీకు గుర్తుంటుందా? ఆయన నీ పట్ల చూపిన ప్రేమ నీకు గుర్తుంటుందా? ఆయన నీ కోసం చేసిన త్యాగాన్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నావా? ఆయన నిన్ను జీవిత స్థితిగతులు మార్చిన దానికి నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటున్నావా? ఈరోజు నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటే ఈరోజు నువ్వు ఆయననే వెంబడించగలుగుతావు. నీకు వేరే వారు చెప్పనవసరంలా, లోకంలోకి వెళ్ళొద్దు, పాపంలోకి వెళ్ళొద్దు, లోక స్నేహితులు అనుసరించొద్దు, అవన్నీ నీకు చెప్పనవసరంలా. నువ్వే గుర్తుపెట్టుకుంటావు, నువ్వు అవాయిడ్ చేస్తావు లోకాన్ని. హల్లెలూయా.
నువ్వు ప్రత్యేకపరచుకోగలుగుతావు. నువ్వు దేవుని కోసం సమర్పించుకోగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డలారా కదండి, నీ జీవితాన్ని మలుచుకోగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డలారా నిజమే, ఎంతోమంది ఈ రోజున దేవుని యొక్క రక్తమాంసాలు పారిపంపులు పొందుకుంటున్నారే కానీ మరి ఆయనకు కృతజ్ఞతగా బ్రతకలేకపోతున్నారు. ఆయన ఇచ్చిన విలువైన జీవితాన్ని మరి బట్టి ఆయన స్తుతిస్తూ, ఆయన గణపరుస్తూ, ఆయన మహిమపరిచే జీవితం ఈరోజు చాలామందికి ఉండట్లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ప్రభు బలలో ప్రతి నెల నువ్వు చేయవేసి వెళ్ళిపోతున్నావు కానీ నువ్వు కృతజ్ఞతగా బ్రతికే ఆలోచన నీ జీవితంలో ఉండట్లేదు కనుక ఈ రాత్రి ప్రభు బాధపడుతూ మాట్లాడుతున్నాడు నీతో. ఏదో భారంతో నువ్వు మందిరానికి వస్తున్నావు. ఒకప్పుడు ఎవ్వరు పిలవవసరలే, ఎవరూ చెప్పవసరలా కదండి. ఒకప్పుడు నువ్వే మొట్టమొదటికి వచ్చి దేవుని మందిరంలో ఉండేదానివి. ఈరోజు నా ప్రభు నాతో ఏం మాట్లాడతాడో, ఈరోజు నా దేవుని స్తుతించాలి, దైవజన్యులో పెట్టుకుని నా దేవుడు ఏం మాట్లాడుతున్నా, మందిరానికి వెళ్ళాలా. ఎంత ఆతృత! నా దేవుని కోసం ఏదో ఒక పని చేయాలి, నా దేవుని కోసం ఏదో ఒకటి త్యాగం చేయాలి, నా దేవుని కోసం నాకున్న ధనాన్ని ఖర్చు చేయాలి. ఒకప్పుడు కృతజ్ఞత ఉంది కానీ ఈ రోజున మర్చిపోయే కృతజ్ఞత హీనులుగా బ్రతుకుతున్నారేమో. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నారు నాన్న. ఈ రాత్రి దేవుని సన్నిధానంలో దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన బల్లలో చేయి వేయడమే కాదు కానీ నువ్వు ఆయనకు కృతజ్ఞత కలిగి బ్రతికే హృదయం నువ్వు కలిగి ఉండాలని దేవుని సన్నిధానంలో మాట్లాడుతున్నాడు ప్రభు. హల్లెలూయా! నీతో మాట్లాడుతున్నాడు. అదే దావీదు జ్ఞాపకం పెట్టుకొని, నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్నే సన్నుతించు. ఎందుకనంటే ఆయన నా దోషాలను క్షమించినవాడు. ఆయన మన పాపాలకు ప్రతీకారం చేయలేదు. ఆయన మన దోషాలకు ఆయన శిక్ష విధించలేదు. తూర్పుకు పడమట ఎంత దూరముగా ఉన్నదో మన పాపాలను అంత దూరపరిచి ఉన్నాడు. మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు. అందుకే నా ప్రాణమా దేవుణ్ణి సన్నుతించు, ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించు అని దావీదు తన ప్రాణ ఆత్మ దేహాలతో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇది నువ్వు కూడా అలవాటు చేసుకోవాలి, నేను కూడా అలవాటు చేసుకోవాలి, మనం కూడా అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఆయనకు కృతజ్ఞత కలిగి మనం జీవించే వారంగా ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత కలిగి మనం బ్రతుకుదాం. కృతజ్ఞత కలిగి బ్రతకడం అంటే ఏంటంటే మన హృదయంలో దేవునికి ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వాలి. హల్లెలూయా. అలాగే అంత మాత్రమే కాదు, దేవుని కోసం ఏదైనా త్యాగం చేసే అనుభవంలోకి మనం కూడా రావాలి. హల్లెలూయా. ఆయన మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. మరి మనము కూడా ఆయన కోసం ఏదైనా త్యాగం చేసి మనం ఆయన కోసం జీవించడానికి మనం ఇష్టపడాలి. ఆయన సంతోషపరిచే వ్యక్తులంగా మనం ఉండాలి. ఆయన కోసం త్యాగం చేయాలంటే దేవుడు ఏది విడిచిపెట్టమంటున్నాడు అది విడిచిపెట్టేయాలి, ఏది వదిలేయమన్నాడు అది వదిలేసుకోవాలి. త్యాగం చేయడం అంటే అదే. ఏ స్థలాన్ని వదలమన్నాడు ఆ స్థలాన్ని వదలాలి. అటువంటి త్యాగాన్ని దేవుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయనకు నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావని దేవుడు గుర్తిస్తాడు. నీ జీవితంలో ఆయన ఇంకా ఇంకా గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు కంటే దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు దావీదు. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఏ ప్రేమ? శాశ్వతమైన ప్రేమతో దావీదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుకనంటే దావీదు ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతికాడండి, కృతజ్ఞతగా జీవించాడండి. అందుకనే దావీదుకు శాశ్వతమైన కృప దొరికింది, శాశ్వతమైన ప్రేమ దొరికింది, దేవుని ప్రేమ. మరి దేవుని బిడ్డలారా, మనం కూడా మరి దావీదు వలె కృతజ్ఞత కలిగి బ్రతుకుదామండి. ఇదిగో ఆ యొక్క మరి దయ్యముల నుంచి విడుదల పొందుకున్న ఆ యొక్క మగ్దలేని మరియలాగా మనం కూడా కృతజ్ఞత కలిగి బ్రతుకుదామండి. దేవుని కోసం జీవించుదామండి, దేవుని కోసం బ్రతుకుదామండి. అక్కడ రాయబడి ఉంటుంది, మగ్దలేని మరియ గురించి రాయబడి ఉంటుంది కదా, వార్తల్లో రాయబడి ఉంది. ఆమెకున్న ఆస్తినంతా కూడా అంట దేవుని కోసం ఖర్చు చేసేసిందంట. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే కృతజ్ఞత, కృతజ్ఞత భావం దేవుని పట్ల. దేవుని కోసం నేనేమిచ్చినా తక్కువే. నా బ్రతుకును మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు, నా స్థితిని మార్చాడు. అందుకే ఆయనకి ఏమి చెల్లించినా నాకు చాలా తక్కువే అని తన ఆస్తినంతా ఇచ్చి కూడా తనకున్నదంతా ఇచ్చి దేవుని కోసం మరి ఉపచారం చేసినట్లుగా దేవుని లేఖనాలు సువార్తల్లో మనం చూడగలుగుతున్నాం. ప్రియ సంఘమా, కడవరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. మనం ఇంకా
మరి నామకార్థ క్రైస్తవులుగా మనం బ్రతకొద్దు. నామకార్థ క్రైస్తవ జీవితం నీకొద్దు. నామకార్థ క్రైస్తవం అంటే ఏంటంటే ఏదో వస్తున్నామా మందిరానికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నామా వెళ్ళిపోతున్నాం, ఆదివారం అంటే మందిరానికి వెళ్ళాలి, ఇంకంతే. ఆదివారం మాత్రం బైబిల్ శుభ్రం చేసుకొని మందిరానికి రావడం, తర్వాత మళ్ళీ వాక్యం ఏదో కొద్దిసేపు ఇక్కడ దేవుడు ఏదో మాట్లాడదు కొంచెం వింటాం, వెళ్ళిపోవడం, బైబిల్ అక్కడే పెట్టేయడం. ఇక తర్వాత మందిరం గురించిన ఆలోచన ఉండదు, పరిచయం గురించిన ఆలోచన ఉండదు, దేవుని గురించిన ఆలోచన ఉండదు, ఏది ఉన్నట్లా. ఇది నామకార్థ క్రైస్తత్వం. అలా కాదండి. మనము ఎలా ఉండాలి కడవరి దినాల్లో అంటే దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం పెట్టుకొని ప్రతి నిత్యము దేవుని గురించిన ఆలోచన నువ్వు ఆలోచన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నా కానీ, ఏ స్థలంలో ఉన్నా కానీ, ఏ ఉద్యోగంలో ఉన్నా కానీ, ఏ వ్యాపారంలో ఉన్నా కానీ, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ అక్కడ నువ్వు ఏం చేయగలుగుతావో దేవుని కోసం అది చేయడానికి నువ్వు నిశ్చయించుకొని బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ స్థలంలో ఉన్నా నువ్వు దేవుని గురించి నీకు రక్షణ సాక్ష్యాన్ని చెప్పు, దేవుని గురించిన మరి కార్యాలను వివరించు, దేవుని గొప్పతనాన్ని తెలియజేయి, దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి మేలును జ్ఞాపకం పెట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుని పరిచర్య అద్భుతంగా జరుగుతుంది. దేవుని కోసం నువ్వు ఇచ్చే వ్యక్తిగా నువ్వు మారు, అద్భుతంగా దేవుని స్వార్థ ఇంకా ప్రబలుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని మర్చిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో కలిసిపోయి మరి అదే అంటే నామకార్థ క్రైస్తవులుగా నువ్వు బ్రతకడానికి వీలు లేదు. నామకార్థ క్రైస్తవులుగా నువ్వు బ్రతికితే ఇదిగో దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన రాకడలో నువ్వు ఎత్తబడలేవు. ప్రియ దేవుని బిడ్డ, నీ యొక్క ఈ రోజున నీవు ఆయన బల్లలో ఆయన రక్త మాంసాల్లో నువ్వు చేయి వేస్తున్న నీవు ఆయనలో ఉన్న ఆత్మీయ తృష్ణ నీలో కూడా రావాలా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన చివరి నిమిషం వరకు ఆయన పెదవులతో దేవుని గూర్చిన సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రాజ్యమును గూర్చిన బోధ యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తూనే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, అటువంటి ఆత్మ కలిగిన దేవుని యొక్క శరీరాన్ని మనం భుజిస్తున్నాం, ఆయన రక్తాన్ని మనం స్వీకరిస్తున్నాం. అటువంటి యేసయ్యలో ఉన్న రోషం, యేసయ్యలో ఉన్న పౌరుషం, ఆయన రక్తంలో ఉన్న పౌరుషం ప్రియ దేవుని బిడ్డ మనకు కూడా రావాలి. హల్లెలూయా. ఆయనలో ఉన్న ఆత్మల పట్ల భారం నీకు నాకు రావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, మనం ఆత్మీయ తృష్ణ మనం కలిగి ఉండాలి. మరి చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదనని దావీదు చెప్పినట్లుగా నువ్వు కూడా అనునిత్యము కూడా దేవునితో సహవాసం చేసే వ్యక్తిగా మారాలి. హల్లెలూయా. వాస్తవంగా నీకు ఎంత బిజీ లైఫ్ అయి ఉండొచ్చు, చాలా ఉద్యోగం ఉండొచ్చు, నీకు మంచి ఉద్యోగంలో ఉండి ఉండొచ్చు, అలాగే వ్యాపారంలో ఉండి ఉండొచ్చు, చేతి పనులను ఉండి ఉండొచ్చు, వ్యవసాయ పనులు బిజీగా ఉండవచ్చు. ఎంత బిజీగా ఉన్నా నీ యొక్క ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ అయి ఉండడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నా కూడా డాడీ నీకే స్తోత్రాలు, నన్ను బ్రతికించినందుకు, నాకు జీవాన్ని ఇచ్చినందుకు, ఈరోజు నాకు ఈ దినాన్ని ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలు ప్రభా. అయ్యా ఈ భోజనం ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలు ప్రభా. ఈ ఆరోగ్యం ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలు ప్రభా. ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలు ప్రభా. ఈ ఉద్యోగం నాకు ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలు ప్రభా. నువ్వు లేకపోతే నాకు జీవితం లేదయ్యా, నువ్వు లేకపోతే నాకు బ్రతుకు లేదయ్యా. అందుకే నేను నీ కోసమే నేను బ్రతకాలనుకుంటున్నా ప్రభా. అయ్యా ఎక్కడ నన్ను తొట్టిల్లకుండా కాపాడయ్యా, ఈ లోకమాలిన్యం ఏది అంటకుండా నాకు కాపాడయ్యా, నీ భద్రత నాకు అనుగ్రహించు ప్రభు అని అనునిత్యము నువ్వు ఎక్కడున్నా కానీ నువ్వు నిలబడైనా ప్రార్థన చేసుకోవచ్చు, నువ్వు కూర్చునైనా ప్రార్థన చేసుకోవచ్చు. ఒకవేళ నువ్వు బలహీనరాలుగా ఉన్నావు అనుకోండి, నువ్వు పడుకునైనా ప్రార్థన చేసుకోవచ్చు. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెబుదాం. అలాగే చెయ్యాలి, చేయాలి అని లేదు. నీకు ఎక్కడ వీలు పడితే అక్కడ నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఒక దైవజనులు చెప్తున్నారు వారి సాక్ష్యంలో ఏంటంటేనంట, వారి కుటుంబంలో ప్రార్థన చేయడానికి వీలుండేది కాదంట. ఆయన వెళ్ళి వాష్రూమ్లో ప్రార్థన చేసుకునేవారట. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నువ్వు ఆయనతో కనెక్ట్ అవ్వాలనే ఆలోచన నీకు ఉండాలి, కానీ ఆయనతో సహవాసం చేయాలనే ఆలోచన నీకు ఉండాలి, కానీ ఏ స్థలంలోనైనా నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో అటువంటి ఆత్మీయ తృష్ణ కలిగి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి దేవుడు నీ కోసం నియమించిన నియామక దినాలలో దేవుని మందిరానికి రండి, దేవుని వాక్యాలు వినండి. ఎందుకనంటే మీరు చూస్తున్నారు పరిస్థితులు మారిపోతున్నాయి. ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండేటట్లు లేదు పరిస్థితి.
దేవుని సువార్త ముగించబడితే, దేవుని యొక్క మందిరంలో కూడా నువ్వు రావడానికి వీలు లేని పరిస్థితులు నీకు ఎదురైతే, ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు బాధపడితే నువ్వు ఉపయోగం లేదు నానా. ఈరోజు నీకు సువార్త అందే సమయంలోనే, దేవుడు నీ కోసం నిర్ణయించిన నియామక దినాలలోనే, దేవుని యొక్క వార్త నీ కోసం ప్రకటించబడుతూ ఉన్నప్పుడే, దేవుని సువార్త విరివిగా దైవజనులు అభిషక్తుల ద్వారా నీకు అందించబడుతున్నప్పుడే, ఆ మాటల్ని హృదయంలోనికి రిసీవ్ చేసుకోవడానికి, యేసయ్యకు కృతజ్ఞతగా బ్రతకడానికి నువ్వు దేవుని మందిరానికి రా. దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, నీకు వరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, నీకోసం రక్తం కార్చిన దేవుడు, నీకోసం ఆయన సమస్తాన్ని దారపోసిన దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన మందిరానికి రా. ఆయన కోసం కృతజ్ఞతగా బ్రతుకు. ఆయన కొరకు నువ్వు జీవించు. ఆయన కొరకు నువ్వు కృతజ్ఞతగా బ్రతికితే, ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దావీదుకైతే అన్నాడు కదా, ఆయన ఏమన్నారంటే, యేసయ్య ఏమన్నారు, నా దేవుడు, తండ్రి అయిన దేవుడు అన్నాడంటే, నీ సింహాసనాన్ని చిరకాలము నేను స్థిరపరుస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు మనకిస్తున్న కృప ఏంటంటే, ఆయనతో మనం మమేకమై జీవిస్తే, ఆయన కొరకు మనం బ్రతకగలిగితే, ఆయన పట్ల కృతజ్ఞత కలిగి మనం జీవించి, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం పనిచేయగలిగితే, ఆయన అంటున్నాడు కదా, నా సింహాసనాన్ని నేను మీకు ఇస్తాను అంటున్నాడు ప్రభు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరదాం. ఆయన అంటున్నాడు, నా సింహాసనం మీద మిమ్మల్ని నేను కూర్చుండబెడతాను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అంత గొప్ప కృప దేవుడు మనకి ఇస్తున్న దేవుడు అయి ఉన్నాడు. ఆయన రక్త మాంసాల్లో పాలిపంపులు పొందుకున్నామంటే ఆయన అన్నారు, ఆయన రక్తాన్ని, ఆయన అన్నారు, నా శరీరాన్ని, నా రక్తాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారు పరలోక రాజ్యంలోకి చేర్చబడతారట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్నారు కదా, వారట చనిపోయినా తిరిగి వారు లేపబడతారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆయన రక్తాన్ని నమ్మండి, ఆయన శరీరాన్ని విశ్వసించండి, ఆయన చేసిన త్యాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన అన్నారు కదా, ఇదిగో నేను చేసిన దీనిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. హల్లెలూయా. ఏంటి జ్ఞాపకం చేసుకునేది అనంటే, ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని, ఆయన కరుణను, ఆయన జాలిని, ఆయన యొక్క వాత్సల్యతను మనం ఏం చేయాలి? జ్ఞాపకం పెట్టుకొని ఆయనకు మనం ఎలా బ్రతకాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, కృతజ్ఞత కలిగి మనం బ్రతికే వారంగా మనం ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ రాత్రి నీ హృదయంలో కృతజ్ఞత ఉందా? చూడండి, ఆ 9 కూడా మరి స్వస్థపరచబడిన 10 మంది కుష్ఠరోగులు దేవుడు వారిని స్వస్థపరిచారు. కానీ 9 లోకంలో కలిసిపోయారంట వెళ్ళి. కానీ ఒక్కడే యేసయ్య దగ్గరకు వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. ఎందుకు అనంటే, యేసయ్యే నాకు ఈ స్వస్థతనిచ్చాడు, యేసయ్యే నన్ను బాగు చేశాడు, యేసయ్యే నాకు జీవితం ఇచ్చాడు. కుష్ఠ అంటే భయంకరమైన శాపగ్రస్తమైందండి. కుష్ఠ వ్యాధి అనంటే భయంకరమైన, ఇది పాపం చేస్తేనో, పూర్వీకులు పాపం చేస్తేనో వచ్చేది అని అందరూ కూడా భావించేవారు ఆ దినాల్లో. అందుకని కుష్ఠరోగులు, నేను అపవిత్రుడని వారు అలా పలకాలన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం చెప్పింది ఏంటంటే, కుష్ఠరోగులు సమాజంలో ఉండకూడదు, కుష్ఠరోగులకి మందిరంలో అవకాశం లేదు, కుష్ఠరోగుల కుటుంబంతో కూడా మమేకమై ఉండడానికి వీల్లేదు. అటువంటి కుష్ఠరోగులు మరి చూడండి, ఒక రోజున దేవుని దగ్గరికి వస్తే, యేసయ్య దగ్గరికి వస్తే, యేసయ్య ఏమని చెప్పారండి? మీరు వెళుతూ ఉండగానే స్వస్థత జరిగిద్ది అని చెప్పినప్పుడు, వారు వెళుతూ ఉండగానే మార్గ మధ్యంలో స్వస్థత వారి దేహాలకు వచ్చిందండి. ప్రియ దేవుని బిడ్డలారా, స్వస్థత పొందుకున్న వారు 9 కూడా అంట యేసయ్యని జ్ఞాపకం పెట్టుకోలేకపోయారు, యేసయ్యని గుర్తు పెట్టుకోలేకపోయారు. యేసయ్య జ్ఞాపకం లేడు. అంతకుముందు స్వస్థత కావాలని యేసయ్య దగ్గరకు వచ్చారు, యేసయ్య బాగు చేస్తాడని వారు యేసయ్య దగ్గరకు వచ్చారు, యేసయ్య ద్వారానే కార్యం జరుగుతుందని యేసయ్య దగ్గరకు వచ్చారు. వారు వచ్చి కరుణించు ప్రభు అని అందరూ అడిగారు. 10 మంది కుష్ఠరోగులు కూడా, యేసయ్య మమ్మల్ని కరుణించు, మమ్మల్ని స్వస్థపరచు అని అడిగారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య కరుణామయుడు గనుక, యేసయ్య ప్రేమ చూపేవాడు గనుక వారిని కనికరించి వారిని బాగు చేశాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ వారు వెళ్తుండగానే మార్గ మధ్యలోనే స్వస్థత జరిగినప్పుడు 9 వారు వెళ్ళిపోయి లోకంలో కలిసిపోయారు. ఏ బంధువులైతే వారిని వెళ్ళేశారో, ఏ యొక్క సమాజం అయితే వారిని వెళ్ళేశారో, ఏ యొక్క స్నేహితులైతే వారిని వెళ్ళేశారో, ఏ యొక్క మరి తోబుట్టులైతే వారిని వెళ్ళేశారో, వాళ్ళని కలుసుకునడానికి వెళ్ళారంటండి. ఎంత భయంకరమైన విషయం. ఈ రోజున సమాజం కూడా అంతే ఉంది కదండి. ఈ రోజున వ్యక్తులు కూడా అలాగే ఉన్నారు కదండి. ఏంటంటే, అప్పటి వరకు నీ స్టేటస్
సరిగా లేనప్పుడు, నీకు స్థితి లేనప్పుడు నీ బంధువులందరూ వదిలేశారు. నువ్వే చెబుతున్నావు, నా బంధువులు అందరూ వదిలేశారండి, ఆపుతులందరూ వదిలేశారండి, అందరూ వదిలేశారండి అని చెప్పావు. కానీ ఈ రోజున స్టేటస్ మారేసరికి నీ బంధువులు గుర్తొస్తున్నారు, స్నేహితులు గుర్తొస్తున్నారు. ఈ రోజున సండే కూడా వదిలేసుకుని బంధువుల ఫంక్షన్కి వెళ్తున్న వారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ఆ తమ్మండుగురు కూడా అలాగే వెళ్ళిపోయారంట. కానీ ఒక్క మాత్రమే వెనుక తిరిగి గొప్ప శబ్దముతో, అయ్యా నా శరీరానికి దేహానికి స్వస్థత వచ్చిందయ్యా, ఈ రోజున నాయన నువ్వు లేకపోతే నాకు జీవితం లేదయ్యా, ఈ రోజున సమాజం నువ్వు లేకపోతే నాకు గౌరవం దక్కదయ్యా, సమాజంలో నాకు ఈ రోజున నాకు స్వస్థత ఇచ్చిన వాడు నువ్వే అని యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసయ్య అప్పుడు అడుగుతున్నారు, ఆ తొమ్మండుగురు ఎక్కడున్నారు నాన్న అంటే వారు వెళ్ళిపోయారయ్యా, వారు వాళ్ళ యొక్క బంధువుల్లో చూపించుకోవడానికి, వారి దేహాన్ని చూపించుకోవడానికి వెళ్ళిపోయారయ్యా అని చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 9 లాగా 9 మంది లాగా మనం ఉండడానికి వీల్లేదండి. ఆ ఒక్క వ్యక్తి వలె కృతజ్ఞత కలిగి మనం దేవుని కోసం బ్రతుకుదాం. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. లాస్ట్ డేస్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక మనం అందరం కూడా కృతజ్ఞత కలిగి బ్రతుకుదాం. మరి దేవుని కోసం జీవించుదాం. యేసయ్య నీ కోసం త్యాగం చేశాడు, యేసయ్య ఆయన రక్తాన్ని కోసం చెందించాడు, ఆయన ప్రాణాన్ని కోసం అర్పించాడు. ఆయన దేహం నాగటి చాలా వల్లే దున్నబడింది. 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు నీనా మన పాపాల కోసం కలువరి శిలువలో యాగమయ్యాడు. ఆయన రక్త ప్రోక్షణ బలియాగము ద్వారానే నీకు నాకు పాప విమోచన, శాప విమోచన వచ్చింది. ఆయన ద్వారానే నిత్య రాజ్యంలోకి మనం ప్రవేశిస్తాం. అది గుర్తుపెట్టుకొని ప్రియ సంగమా, మనం అందరము కూడా దేవునికి కృతజ్ఞత కలిగి మనం బ్రతుకుదాం, దేవుని కోసం జీవిద్దాం, దేవుని కోసం బ్రతుకుదాం, దేవుని కోసం ఏదైనా నువ్వు కూడా త్యాగం చేసే వ్యక్తిగా నువ్వు మారాలని ఈ యొక్క రాత్రి సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు వరకు ఒకవేళ ఈ సమయం వరకు కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నావేమో, ఆయన చేసిన మేలులను, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన నీ కోసం అర్పించిన ప్రాణార్పణను నువ్వు మర్చిపోయి ఉన్నావేమో. నువ్వు కూడా 9 లాగా లోకంలో కలిసిపోయావా, స్నేహితుల మధ్య కలిసిపోయావా, బంధువుల మధ్య కలిసిపోయావా, స్నేహితుల మధ్య కలిసిపోయి ఈ రోజున నీ దేవుని దగ్గరికి రావడానికి నీకు భారంగా వస్తున్నావేమో. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడారు. ఈ రోజైనా సరి చేయబడతావా, నీ హృదయాన్ని సరి చేసుకుంటావా, నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించడానికి నువ్వు ఇష్టపడతావా? నీ చేతులు ఎత్తగలిగితే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడు బిడ్డ, ఆయన ఆనందిస్తున్నాడు బిడ్డ. ఈ రోజున ఆయన ఉల్లసిస్తున్నాడు నిన్ను బట్టి. మీరు ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా, నీకే వందనాలు డాడీ. అయ్యా నిజమే, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి అయ్యా మమ్మల్ని రక్షించిన దేవుడు అయ్యా. మేము పాపులమై ఉండగానే, దోషులమై ఉండగానే, అయ్యా నా తండ్రి భక్తిహీనులమై ఉండగానే మా కొరకు నీ ప్రాణాన్ని అర్పించిన దేవుడు అయ్యా. ఏ యోగ్యతలు మాలో చూడలేదు, ఏ అర్హత మీరు చూడలేదు ప్రభువా. ఏ యోగ్యతలు మాలో లేకపోయినప్పటికీ, ఏ అర్హతలు మాలో లేకపోయినప్పటికీ అయ్యా మమ్మల్ని ప్రేమించిన వాడివి అయ్యా. ఆఖరి రక్తపు బొట్టు వరకు మా కొరకు దారపోసిన దేవుడు అయ్యా, మమ్మల్ని రక్షించిన దేవుడు అయ్యా. నరకానికి సమీపస్తులుగా మారిపోయిన మమ్మలను ప్రభువా అయ్యా వెదకి రక్షించిన దేవుడు అయ్యా. నశించిపోతున్న మమ్మల్ని రక్షించిన వాడివయ్యా. అయ్యా నా తండ్రి ప్రేమ గొప్పది డాడీ, నీ త్యాగం గొప్పది డాడీ, నీ కరుణ గొప్పది డాడీ, నీ జాలి గొప్పది డాడీ. అయ్యా నాయనా, అటువంటి ప్రేమమూర్తివైన నీ కొరకు నాయనా కృతజ్ఞతగా బ్రతకవలసిన మేము ప్రభువా అయ్యా కృతజ్ఞతగా జీవించలేని వారుగా ఉన్నామయ్యా. నువ్వు చేసిన త్యాగాన్ని మర్చిపోయి ఉన్నాము అయ్యా. నువ్వు మా పైన చూపిన ప్రేమను మర్చిపోయి ఉన్నాము. దయతో క్షమించయ్యా, మర్చిపోయే నీ బలలో చేవేస్తున్నామయ్యా. అయ్యా నా తండ్రి నాయనా, నీ ప్రేమను మర్చిపోయే నీకు ప్రథమ స్థానాన్ని మా హృదయంలో ఇవ్వాల్సిన వారము అయ్యా నీకు ఇవ్వకుండానే అయ్యా లోకంలో ఉన్న వాటికి, మా ఉద్యోగాల కొరకు, వ్యాపారాలకి ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇస్తూ అయ్యా నిన్ను గాయపరిచిన వ్యక్తులం అయ్యా.
అయ్యా నీకు ఆవేదన రేకెత్తించిన వారమయ్యా, అయ్యా నీ కన్నీళ్లకు కారణమైన వ్యక్తులమయ్యా, అయ్యా మమ్మల్ని క్షమించు, మమ్మల్ని మన్నించు డాడీ. ఈ రాత్రి మాతోనే మాట్లాడావు డాడీ, మమ్మల్ని దర్శించావు డాడీ. అయ్యా ఇదిగో నాయనా దయ్యముల చేత పీడింపబడుతూ అయ్యా విడుదల పొందుకున్నా అయ్యా యొక్క మగ్దలేని మరియా ప్రభువా, అయ్యా ఇదిగో తండ్రి నాయనా, అయ్యా కృతజ్ఞత కలిగి నీ కోసం బ్రతికిందయ్యా. అయ్యా నాయనా తండ్రి, ఆ చీకట్లో కూడా నిన్నే వెతుకుతుందయ్యా, ఆ సమాధుల్లో కూడా నిన్నే వెతుకుతుంది ప్రభువా. అయ్యా ఎందుకంటే కృతజ్ఞత కలిగిన మనసు అయ్యా. అయ్యా ఏమిస్తే నీ రుణం తీరుతుందయ్యా. అయ్యా నాకు నీ బ్రతుకును నా కొరకు, నీ కొరకు నా బ్రతుకుని ఇస్తున్నా, నా జీవితాన్ని ఇస్తున్నాను నీ ప్రభా, నీకోసం సమర్పించుకుందయ్యా. దావీదు కూడా అంతే ప్రభా. అయ్యా తన పట్ల నువ్వు చేసిన కార్యాన్ని బట్టి నాయన కృతజ్ఞత కలిగి నిన్ను అయ్యా ఆరాధిస్తున్నాడు, నిన్ను ఘనపరుస్తున్నాడు, నీకు కృతజ్ఞత కలిగి జీవించాడు. అందుకే నీ కొరకు మందిరం కట్టాలని తప్పించాడు. ఎప్పుడు నీ కొరకు నీ మందిరంలోనే ఉండాలని ఆశపడ్డాడు. నీకంటే ఏది నాకు ఎక్కువ కాదయ్యా అన్నాడు ప్రభువా. అయ్యా నాయనా తండ్రి, అయ్యా అటువంటి కృతజ్ఞత కలిగిన మనస్సు అయ్యా మాకు కూడా దయచే ప్రభువా. అటువంటి మనసు మాకు కూడా ఇవ్వు ప్రభువా. నీ బలలో చేయి వేసి వెళ్ళిపోవడమే కాదు కానీ ప్రభువా, నీ కొరకు జీవించాలనే తపన మాకు ఇవ్వయ్యా. అయ్యా అనేకులకు నేను పరిచయం చేయాలనే మనసు మాకు ఇవ్వండి అయ్యా. నీ కొరకు ఏదైనా త్యాగం చేసే మనసు మాకు ఇవ్వండి అయ్యా. మా హృదయాల్లో ప్రాముఖ్యమైన స్థానం నీకే ఇచ్చే కృప మాకు దయచేయండి అయ్యా. అయ్యా అటువంటి మనసు మాకు కావాలని ప్రభా, నీ కొరకు ఏమైనా జీవితాంతం జీవిస్తామని ప్రభా, కృతజ్ఞత కలిగి మేము బ్రతుకుతామని ప్రభా. ఎంతమంది తీర్మానం చేసుకున్నారో ప్రభా, ఎంతమంది చేతులెత్తి తీర్మానం చేసుకున్నారో ప్రభా, వారందరినీ తీర్మానంలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా కృతజ్ఞత మనస్సుతో బ్రతికిన దావీదుకు వచ్చిన కృప, మగ్దలేని మరియకు వచ్చిన కృప నాయనా. అయ్యా ఇదిగో తండ్రి, చేతులెత్తి తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడును గాక. ఆ కృప బిడ్డల మీదకి వచ్చును గాక, ఆ దీవెన బిడ్డలకు అనుగ్రహించబడును గాక. తండ్రి నీకే స్తోత్రాలయ్యా. అయ్యా కృతజ్ఞత కలిగి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ప్రభువా, అయ్యా మేము జీవించినైనా అయ్యా నీ నిత్య రాజ్యాన్ని చేరు వరకు ప్రభువా ఇదే మనసుతో జీవించినట్లుగా పరిశుద్ధాత్మ దేవా మాకు సహాయం చేయమని, విత్తబడిన ప్రతి మాట ప్రతి హృదయంలో ఫలభరితంగా మార్చినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ, లైవ్ చూసిన బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని, వారు చేసుకున్న తీర్మానంలో వారు స్థిరపరిచి వారి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడిని యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.